పోలీసు వాళ్ళు లేడీస్ ఒకటి వేయండి. ఈయన పట్టుకుంటే కొంచెం ఆయన సపోర్ట్ వస్తుంది. అందరూ కూడా ఒకటి ఉన్నారు. ఎవరు సార్ అలాగే మీడియా హోటల్స్ అందరూ కూడా నేను మొక్క వీడియో క్యాచ్ చేయడం మంచిగా సార్ జరగండి సార్ క్యాన్ పట్టుకో సార్ ఒకసారి. సెటిల్ లేకుండా దాంట్లో నుంచి వస్తారు. పోలీసు వాళ్ళు అందరూ సాకెత్తుతారు. ఎవరు సైడ్ ఉండవు ఇట్లా అట్లా ఆయనకి ఇస్తే ఎట్లా రోల్ ఏమయ్యారు. జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా ఈరోజు వాటర్ వర్క్స్ ఏరియాలో ప్లాంటేషన్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడమైంది. దానికి గౌరవ ఎంఆర్ఓ గారు అలాగే విష్ణురెడ్డి గారు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అనధికారులు అందరూ కూడా వచ్చారు. న్యాయశాఖ మంత్రుల వారి యొక్క సారథ్యంలో ఈరోజు చెరుకొట్ట ఉండడి వచ్చి ఇక్కడ ప్లాంటేషన్ కార్యక్రమం చేశాం. అందరూ కూడా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే వృక్షో రక్షిత వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని ఒక ఆర్యోక్తి ఉంది. గౌరవ న్యాయశాఖ మంత్రి వారు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఈరోజు నాంది. సో ఈ కార్యక్రమాన్ని ప్రతి కొంతమంది జ్ఞాపకం ఉండొచ్చు. ఈ నుంచే మొదలు పెట్టుకొని దాదాపుగా చాలా వరకు తీసుకుపోయాం. సూర్యుని దాటిపోయి మధ్యలో కాళ్ళు వస్తుంటే కాళ్ళు దాటి కూడా తెలుగుగా కాలు వేసాం. మరి తర్వాత మన మహానదికి రోడ్డు వైడనింగ్ కావడం, మళ్ళీ చెట్లు నరకడం, మళ్ళీ ఉండే చెట్లు కూడా పోయినాయి. మహానదికి అయితే సింగిల్ రోడ్ ఉండేది, ఇప్పుడు డబుల్ రోడ్ వేసాం. మళ్ళీ అప్పుడే మేమే ఉన్నప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్ఎండ్ మినిస్టర్గా డబుల్ రోడ్డు ఇది కోయిలగుట్ట రోడ్డు ఇవన్నీ మా బండి ఆత్మకూరు వరకు డబుల్ రోడ్ వేసాం. అందులో భాగంగా మహానది కూడా పూర్తిగా ఆదాయం లేదు, దాన్ని కూడా ఆదాయాన్ని కూడా పెంచాలా. ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేదు, రోడ్లు లేదు, కమ్యూనికేషన్ లేదని, అది సెల్ ఫోన్స్ లేవు, సోషల్ మీడియా లేదు, యూట్యూబర్స్ లేరు, ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే 2001లో 2000 చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు దీన్ని, ఇది మళ్ళా 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనమే చేస్తామనే ఒక మంచి ఆలోచన రావడం చాలా సంతోషం. అందులో మళ్ళీ నేను పాల్గొనడం అనేది మరీ ముఖ్యంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఏ స్థలం నుంచి మొదలుపెట్టామో ఆ స్థలం నుంచే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. మళ్ళీ దీన్ని 6000 మొక్కలు నాటాల నంద్యాలని. నంద్యాల మొత్తం నంద్యాలంతా చుట్టుపక్కల నంద్యాలంతా చెట్లతో నిండిపోయిన ప్రాంతం. సరే అభివృద్ధి చెందిన తర్వాత చూస్తూ ఉన్నాం, నంద్యాలంతా విపరీతమైన చెట్లు ఉండేటివి. రోడ్లకు ఇరుపక్కల కానీ సంజయ్ నగర్ కొత్తగా వచ్చిన సంజయ్ నగర్ 58, 57లో 57, 58 వచ్చినప్పుడు చాలా చెట్లు వేశారు. అక్కడ అప్పుడు కూడా ఏం చెట్లు వేశారు,
అదేదో కానిగ చెట్లు అని వేశారు. అభివృద్ధి కార్యించాలా, అభివృద్ధి చంద్రబాబు ద్వారా జరిగినాయి ఈ కార్యక్రమాలు. ఇక్కడ పోతే సమర్ శాఖ చేశారు మీరు, అది ఎప్పుడు మేము వచ్చినప్పుడు చేశాం. 2002 దాన్ని ఏర్పాటు చేశాం. అది కంప్లీట్ అయిపోయింది. దాన్ని కంప్లీట్ అయిన తర్వాత సరే శంకుస్థాపన మేము చేసినాం, కంప్లీట్ అయిపోయింది. ఎవరు ఓపెన్ చేసి వచ్చినప్పుడు చేస్తే మాకు సంబంధం లేదు. ఏదైనా కానీ ఎవరు పెయింట్ చేశారు ప్రజలకు, ఇంటికి అవసరాలకు, మళ్ళీ దాని పక్కనే కమిషన్ ఎప్పుడు చెప్పారు. అది మొత్తం ఆక్యుపై చేసుకోండి. ట్యాంక్ కింద దాదాపుగా 100-200 అడుగులు ట్యాంక్ సంబంధించింది ఉంటుంది. అవన్నీ ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నాం సొంత ప్రాపర్టీ లేక. దాన్ని వెతికి తీయమని చెప్పాం. ఎవరెవరు ఉన్నారు ఆక్రమదారులు, పరిమిల్ స్ట్రీటే కాకుండా అది మెయిన్ ట్యాంక్ కావాలి మనకు. ట్యాంక్ వచ్చినప్పుడు మనకు కొలతలు వేస్తే మొత్తం మీరు చూసినట్టే తెలుస్తాయి మీకు ఎవరు ఆక్రమించుకున్నారు, ఎప్పుడైనా ఎవరు చేసినారు, దీని కారణం ఎవరెవరు వచ్చినారు అనేది. రేపు సమర్ ట్యాంక్ వచ్చినప్పుడు ఎట్లా పెద్దది కావాలి కదా. 3 లక్షలు దాటిపోయింది. 3,30,000 జనాభా అయిపోయింది. చుట్టుపక్కల గ్రామాలన్నీ టౌన్లో కలిసిపోయినాయి. రోజు నిత్యం దాదాపు 25,000 నుంచి 30,000 మంది నిజాలకు వస్తూ ఉన్నారు. మరి ఇంపాక్ట్ అంతా మున్సిపాలిటీ మీద పడతా ఉంది. అంతా మున్సిపాలిటీ భరిస్తూ ఉంది కదా అన్ని రకాలుగా. రోడ్ల మీద కానీ మళ్ళీ డ్రింకింగ్ వాటర్ కానీ ఏదన్నా అన్ని ఇటువే దాని ఇంపాక్ట్ అంతా మున్సిపాలిటీ మీద పడితే మున్సిపాలిటీ భరిస్తూ ఉంది. కాబట్టి మున్సిపాలిటీకి రెవెన్యూ తక్కువ ఉంది, రెవెన్యూ ఖర్చులు ఎక్కువైంది. కరెంట్ బిల్లు కట్టలే అయినా రెవెన్యూ లేదు. దానికోసం ఏం చెప్తున్నా డ్రోన్ సర్వే చేయండి సార్ అంటున్నది. డ్రోన్ సర్వే నువ్వు అప్ టు చావులు ఎవరు చావులు మా ఎంతవరకు వేస్తావు డ్రోన్ సర్వే చేయి. ఎవరు ఎన్ని వెంచర్లు వచ్చినాయి, ఎన్ని ఇండిపెండెంట్ సంస్థలు కట్టారు, ఎంత మన దగ్గర లెక్క అవుతుంది. మీరు దాన్ని మీ స్థాయిని మీరు